able to hear. Okay. Yes. Greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు రక్షక అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మహాప్రశస్తమైన నామమున మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. And who is translating? The Janardhan? Yes అన్న. జనార్దన్. Actually, normally I would like to see at least once before I start. Thank you. ఓకే అన్న. ఓకే. Okay. I thank the Lord for giving this opportunity to share His word. ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప మంచి సదావకాశాన్ని బట్టి ఈ విధంగా దేవుని వాక్యాన్ని మీద పంచుకునేందుకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువు నేను స్తుతిస్తూ ఉంటున్నాను. It's a very high responsibility and we just cannot take it lightly. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క బిడ్డలకి వాక్యం పంచడం అనేది ఎంతో బాధ్యతతో కూడినటువంటి విషయం కాబట్టి అది ఆషామాషిగా తీసుకోకూడదు. And I also request all of you to be prayerfully listen to this and uphold me in your prayers, so that I don't speak anything of me, but only the word of God. కాబట్టి దయచేసి కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి సహోదరులందరూ కూడా వాళ్ళు ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క కాన్ఫరెన్స్ లో పొందాలని, అదేవిధంగా వారి యొక్క ప్రార్థనలో నన్ను ఎత్తుపట్టుకుంటూ నేను నా యొక్క మనసుకు తోచినటువంటి విషయాలు కాకుండా దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి నా నిమిత్తం ప్రార్థన చేయాలని కూడా నేను మనవి చేస్తుంటున్నాను. I thank Brother Ezekiel and Brother Nathan, Augustine Nathan, for arranging this and taking care of all the arrangements behind the scenes. ఈ కాన్ఫరెన్స్ ని ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్నటువంటి మన ఎస్కేల్ లివింగ్స్టన్ అన్నగారికి, అదేవిధంగా అగస్టిన్ అన్నగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. I also thank Brother Janardhan for translating. ట్రాన్స్లేట్ చేసిన సహోదరికి కూడా వందనాలు. Thank you all for joining. I know I too was in another meeting. Almost at the end I switched over to this meeting. That's why I was late. I apologize for that. ప్రియమైనటువంటి వారలారా, ఈ విధంగా మీటింగ్ మీరు ఎందుకు వచ్చినందుకు కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నేను కూడా ఇంతకు ముందు వరకు కూడా వేరే ఒక మీటింగ్ లో ఉన్నాను. అది ముగించకుండానే ఈ విధంగా రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మీటింగ్ కి కొద్దిగా లేట్ గా ఆలస్యంగా వచ్చాను. దాన్ని బట్టి నన్ను మన్నించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. Is Brother Hanok joined today? దయచేసి కాన్ఫరెన్స్ కాల్లో హనోక్ బ్రదర్ గారు జాయిన్ అయ్యారా? I don't see his name. Before we go to the word of God, I'd like to clarify one question that was raised by Brother Hanok, I think, who asked me when most of you have already disconnected. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క దినమున మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసిన ముందుగా గడిచినటువంటి బైబిల్ ధ్యానంలో దాదాపు అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత సహోదరుడు హనోక్ గారు ఒక ప్రశ్న ఒకటి వేశారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తర్వాత నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతుంటున్నాను. I already answered, but probably he was not like he didn't understand or convinced, but I'd like to raise that question again and clarify it for the rest of you. But before I clarify it, I'd like to ask one question about what I presented, not the previous meeting, but the one before that. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఆ దినమున ఆ యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత కొంత సమయం ఆ సహోదరునితో మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న వారికి కూడా అలాంటి సందేహం ఏదైనా ఉండొచ్చేమో అని మరలా ఆ యొక్క విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతుంటున్నాను. దానికి ముందుగా దీని గురించి ఒక ప్రశ్న నేను మిమ్మల్ని వేయాలని ఇష్టపడుతుంటున్నాను. ఇది గడిచిన లాస్ట్ బైబిల్ స్టడీ కాదు, కానీ అంతకు ముందు జరిగినటువంటి బైబిల్ స్టడీలో జరిగిన విషయం ఇది. So the question is very simple. You said the paradise is not there anymore. Why did you say? Do you have any scriptural reference for that? కాబట్టి ఆ సహోదరుడు అడుగుతూ, అన్నగారు అసలు అక్కడ పరదేశం అనేటువంటిది అసలు లేదని చెప్పారు, దానికి ఏమన్నా బైబిల్ ఆధారంగా ఉన్నటువంటి ఏమైనా వచనాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. So I clarified that I did not say the paradise is not there, but the paradise was moved from Sheol to the heaven. కాబట్టి నేను ఆ దినమున బైబిల్ ధ్యానంలో నేను ఆయనకి తెలియజేస్తాను ఏంటంటే, అక్కడ పరదేశం లేదని చెప్పలేదు, కానీ ఆ యొక్క పరదేశం ఉన్నదాన్ని దేవుడు అక్కడి నుంచి తీసుకుని దాన్ని చెరగా కొనిపోయాడని చెప్పాను.
So can somebody answer me, is there any biblical justification to say that the paradise was moved from Sheol to heaven? కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి సహోదరులు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క పాతాల్లో ఉన్నటువంటి యొక్క పరదేశం అనేటువంటి స్థలము అది పాతాళం నుంచి అది ఆ పరలోకానికి కొనుక్కోబడింది అని చెప్పే రెఫరెన్స్ ను ఎవరైనా చెప్పగలరా? I mean, you have any kind of biblical authentication? కాబట్టి బైబిల్ ఆధారంగా మీకు తెలిసినటువంటి ఏమైనా వచనాలు, సమాచారం మీకు దగ్గర ఉన్నదా? Okay, do you agree with me that paradise was moved? At least if there is at least one person who did not agree, I would like to know. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడున్నటువంటి అక్కడున్నటువంటి ఆ యొక్క పాతాళంలో ఉన్నటువంటి యొక్క పరదేశం అనేది అది అక్కడి నుంచి దాన్ని అది పరలోకానికి తీసుకుని వెళ్ళబడింది అని చెప్పినటువంటి ఆ మాటతో ఎవరైనా అంగీకరిస్తుంటున్నారా? లేకపోతే అంగీకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి నాకు తెలియచేయండి. Well, that's an accurate translation. You're not missing out anything at all. Thank you. Okay, we don't have too much time, so I'll proceed and quickly show you a few things, okay? And then the things will be clarified very. So you have already seen this picture. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దృశ్య రూపమైన పటాన్ని మనం ఇంతకు ముందు కూడా మనం దీన్ని ధ్యానం చేసాం. And this area is actually Sheol, Hades and all that, right? And this is the place where Abraham's bosom is. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా దీన్ని షియోల్ లేకపోతే హేడేస్ అని పిలువబడుతుంది. లేకపోతే మన తెలుగులో చూసినట్టు ఇది పాతాళము అని చెప్పబడుతుంటున్నది ప్రదేశం ఇది. ఇక్కడ అబ్రహాం యొక్క రొమ్మున ఉన్నటువంటి ప్రదేశం, అబ్రహాంస్ బోసం అనే ప్రాంతం ఇక్కడ ఉంటుంది. కర్సర్ అన్నగారు కర్సర్. Yeah, we all saw that all the righteous people who would have in the Old Testament went here in the upper portion in Abraham's bosom or paradise, while the sinners who are lost went into torments. కాబట్టి ఆ ధ్యానంలో మనం చెప్పినప్పుడు చూసిన దాని ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ షియోల్ లేక హేడ్స్ అనేది రెండు భాగాలుగా విభజించబడి ఉంటున్నది. పైనటువంటి భాగము అక్కడ అబ్రహాము యొక్క రొమ్ము లేకపోతే పరదేశం చెప్పబడిన ప్రదేశం ఉంటున్నది. అదేవిధంగా కింద మనం చూసినట్లు అక్కడ పాతాళము, లేకపోతే పాత నిబంధన కాలంలో ఎవరైతే వారి ప్రభుని విశ్వాసం ఉంచలేదో వారందరూ కూడా ఈ టార్మెంట్స్ అనేటువంటి ఈ పాతాళం అనేటువంటి ఈ ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఎంతో వేదనను వారు అనుభవిస్తూ ఉంటున్నారు. Now I want you to take a look at this verse, which we are all familiar, that Jesus Christ on the cross, he is speaking to one of the criminals and he said, assuredly I say unto you, today will you be with me in paradise. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ మరణం పొందుతున్నప్పుడు అక్కడ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క దొంగతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. We have also seen that Jesus took captivity captive after death, after his death. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఆయన పునరుద్ధానం లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్నటువంటి ఆ యొక్క చెరగా కొనిపోయాడు అనేటువంటి వచనాన్ని కూడా మనము గడిచిన బైబిల్ ధ్యానం మనం ధ్యానం చేశాం. Now, see, the criminal went to paradise. So paradise, where was paradise? Was paradise here or is in heaven? కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారితో కూడా చనిపోయినటువంటి దొంగ కూడా ఈ పరదేశకు ఆయన చేర్చబడ్డాడు. ఈ పరదేశం అనేటువంటి ప్రాంతము మనం ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఇక షియోల్ అనేటువంటి ప్రదేశంలో ఉంటున్నదా, లేకపోతే అది పరలోకంలో ఉంటున్నదా? When Jesus died, did he go here at all? Did he go to this Sheol? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయిన తర్వాత ఈ యొక్క ఇక్కడ అబ్రహాం రొమ్ము అని చెప్పబడుతున్నటువంటి ఇక పరదేశకు ప్రభు వెళ్ళాడా? Yes. కాబట్టి మనం అక్కడ ఖచ్చితంగా చెప్పొచ్చు ప్రభు అక్కడికి వెళ్ళాడు. But is it paradise? కాబట్టి అది పరదేశునా అది? See, the point is very clearly when the criminal died, he first went to this place, right? కాబట్టి ఇక్కడ ఈ సిలువ మీద దొంగ చనిపోయిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఇక పరదేశికి వెళ్ళాడు. So paradise has to be here. కాబట్టి ఖచ్చితంగా పరదేశం అనేటువంటి ప్రదేశం అనేది ఇక్కడ ఉంటున్నది.
Or people may think Jesus took captivity captive, so he must have directly gone to heaven, right? కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెరను చెరగా కొనుక్కోబడ్డాడు కాబట్టి ఆయన నేరుగా పరలోకానికి వెళ్ళిపోయాడు అని అంటారు. I mean, people may think, ప్రజలు ఆ విధంగా వాళ్ళు భావిస్తుంటారు. but it is very clear that they met here in paradise in Sheol. కాబట్టి వాక్యానుసారంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన రీతిగా ఆయన అక్కడ ఆ యొక్క పరదేశుకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి అక్కడ దొంగనుడు కలుసుకున్నాడు. What is the indication? కాబట్టి అక్కడ మనకు తెలియజేసినటువంటి ఆ యొక్క సత్యం ఏమిటి? In John chapter 20 we see that when Mary early morning when she went to the grave and there Jesus met her, she was trying about to cling him, and he said, do not cling to me because I have not yet ascended to heaven. కాబట్టి ఆ యొక్క యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ మగ్దలేని మరియా ఆమె పెందలకాడిని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సందర్భం మనం చూసినట్లయితే శిష్యులందరూ కూడా మరలా విరిగిపోయిన తర్వాత ఆమె అక్కడ వెతుకుతున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెకు దర్శనం ఇస్తాడు. అప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభుని ముట్టుకున్న దానికి ఆయన పాదాల దగ్గర పడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నన్ను ముట్టుకునవద్దు, నేను ఇంకా పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళలేదని ప్రభు చెప్పాడు. That is in verse 17 of chapter 20. కాబట్టి ఈ యొక్క వచనము యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. So did Jesus go to paradise in heaven or paradise in Sheol? కాబట్టి ప్రియమైనటువంటి వారలారా ఈ ప్రశ్న జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఈ పాతాళంలో ఉన్నటువంటి పరదేశుకు వెళ్ళాడా లేకపోతే పరలోకంలో ఉన్నటువంటి పరదేశుకు వెళ్ళాడా? Naturally in Sheol, because he said, today you shall be with me in paradise, he said to the criminal. కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాతాళంలో ఉన్నటువంటి పరదేశుకు వెళ్ళాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద దొంగతో చెప్పిన మాట ప్రకారం, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని ప్రభు చెప్పిన కారణాన్ని బట్టి ప్రభు ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాడు. Yeah, so when Jesus died, he and the criminal both went to this place, paradise in Sheol. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అదేవిధంగా శిలువ మీద దొంగ వారు చనిపోయినప్పుడు మొట్టమొదటగా వారు వెళ్ళినటువంటి ప్రదేశము ఈ పాతాళంలో ఉన్నటువంటి పరదేశుకి. And we have very clear indication that he did not go to heaven till he resurrected and he met Mary. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అక్కడ మరియను కలిసేంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వద్దకు ఎక్కిపోలేదు. Because the verse in John chapter 20 verse 17 clearly tells that. కాబట్టి యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ప్రభు ఖచ్చితంగా చెప్తుంటున్నాడు. Now the question is, did paradise move from here to heaven? ఇప్పుడు మరలా మనకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క పాతాళంలో ఉన్నటువంటి పరదేశు అనేది అది పరలోకానికి చేర్చబడిందా? So there's a beautiful couple of verses I'll refer and then we'll proceed. దయచేసి ఇక్కడ ఎంతో శ్రేష్టమైనటువంటి చక్కని దేవుని యొక్క వచనాలను ఉంటున్నాయి. వాటిని చూసుకున్న తర్వాత మనం మిగిలినటువంటి ధ్యానంలోనికి మనం వెళ్దాం. So 2 Corinthians chapter 12 verses 2 to 4 in Telugu it is like 2 to 3, just 2 verses. దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. You can read this, brother, if you are able to see, or you can read it from the Bible. ఓకే. దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. క్రీస్తునందున్న యొక్క మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరం 3వ ఆకాశం, that is he was where did he go? Third heaven. కాబట్టి which is actually heaven. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆయన 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. ఈ 3వ ఆకాశం అనేది అది పరలోకం. అది అక్కడ తర్వాత చూసిన, అతడు శరీరంతో కొనిపోబడును నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడును నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. Do you see how God is revealing that the same heaven is now paradise is in heaven?
కాబట్టి దేవుడు ప్రభు ఏ విధంగా ఎంత చక్కగా మనకి సత్యాన్ని మనకి బయలుపరుస్తుంటున్నాడో ఈ యొక్క వచనం ద్వారా మనం చూసినట్లయితే ఈ పరదేశం అనేటువంటిది ఇప్పుడు అది మూడవ ఆకాశంలో ఉన్నటువంటి పరలోకంలో ఉంటున్నది. In fact, even if you see in English, it is very clearly two different verses, two different words are used. Here the third heaven and here it is paradise. కాబట్టి ఇంగ్లీష్ లో కూడా మనం చూసినట్లయితే చక్కగా ఈ రెండు కూడా రెండు పదాలుగా రాయబడింది. ఇక్కడ థర్డ్ హెవెన్ అని చెప్పబడింది, అదేవిధంగా పరదేశ్ గురించి పారడైజ్ అని చెప్పబడింది. So it is very clear from scriptures that paradise was in Sheol first and then later on was moved to third heaven. కాబట్టి వాక్యానుసారంగా ఇది సత్యం. ఇది ఒకప్పుడు పరదేశ్ అది పాతాళంలో ఉంటున్నది, ఇప్పుడు అది ఆ పరదేశ పరలోకానికి మార్చబడింది. I hope this makes it very clear. కాబట్టి ఈ మాటలు మీకున్నటువంటి ఆ యొక్క కన్ఫ్యూజన్ తీసివేసిందని నమ్ముతుంటున్నాను. And let's move for today's meditation. దయచేసి మనము మన యొక్క ఈ దినం యొక్క దేవుని యొక్క వాక్య ధ్యానానికి మనం వెళ్దాం. So I want to quickly summarize what we covered yesterday, day before yesterday. Just the points, and I'm not going to details, but just we'll keep reading. This is about some of the points about Paul's prayers. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం గడిచినటువంటి బైబిల్ ధ్యానంలో మనము ధ్యానించిన అంశాల్లో ఉన్నటువంటి ఆ యొక్క క్లుప్తమైనటువంటి ఆ యొక్క సమాచారాన్ని నేను మీకు క్రోడీకరించి వాటిని తెలియజేసి నేను ముందుకు వెళ్తాను. అక్కడ అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ప్రార్థనలో నుంచి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ప్రార్థన మనవల గురించి మనం ధ్యానం చేశాం. And this is only Paul is telling the other churches, whether it is Philippians or Colossians, Ephesians and Thessalonians. So to them he is writing this, in your prayer list these items should be included. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆయన సంఘాలకు వేరే సంఘాలకు రాసినటువంటి పత్రికలన్నింటిలో కూడా నేను ఈ విధంగా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మీరు ప్రతిదినం చేసేటువంటి ప్రార్థనలో ఈ అంశాలు మీరు కూడా కలిగి ఉండాలని ఆయన వారికి రాస్తూ వచ్చాడు. So he is praying for them just because that is he is setting an example for them. కాబట్టి ఆయన నేను ఈ విధంగా ప్రార్థన చేస్తుంటున్నాను, నా జీవితంలో నేను ఒక మాదిరిగా నేను మీకు ఉంచుంటున్నాను కాబట్టి మీరు కూడా నన్ను మీరు వెంబడించాలన్నట్లుగా అపోస్తలుడైన పౌలు చెప్తుంటున్నాడు. By the way, do we really know how to pray, what to pray at all? ప్రియమైనటువంటి వారలారా, మనం నిజంగా మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, దేనికోసం ప్రార్థన చేయాలో మనం ఎరిగి ఉంటున్నామా? How do we learn? I mean, we are just born again and just came. We don't know anything about what is salvation. We don't know about Christianity, anything. How do you pray? What to pray? Many people are confused what to pray and what not to pray. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ రక్షణ పొందినటువంటి విశ్వాసులు, క్రొత్తగా ఉన్నటువంటి వారు, రక్షణ మారు మనసు పశ్చాత్తాపం పడినటువంటి వారు రక్షించబడిన తర్వాత వారు ఏ విధంగా ప్రార్థన చేయాలో అనేటువంటి ఏ విషయాల గురించి ప్రార్థన చేయాలో తెలియక వారు తప్పిపోయి ఇష్టానుసారంగా చేసేటువంటి వారుగా ఉంటున్నారు. So that's fine. I mean, because when they don't know anything, they would like to imitate some good prayer warrior or somebody who brought them into the salvation by sharing gospel. The way they pray, we try to imitate them. కాబట్టి ముందుగా ఉన్నటువంటి దైవ సేవకులు కానివ్వండి, వాళ్ళని రక్షణకు నడిపించినటువంటి వారిని ఈ ప్రార్థనలో కూడా అనుకరించడం అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. And to whom to pray, అదేవిధంగా ఎవరికి ప్రార్థన చేయాలి, through whom you should pray, అదేవిధంగా ఎవరి ద్వారా మనం ప్రార్థన చేయాలి, who is mediator for us, అదేవిధంగా మనకి దేవునికి మధ్యవర్తిగా ఎవరు ఉంటున్నారు. All these things are in scripture, so we know that we prayed for the heavenly Father through Jesus Christ. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎంతో చక్కగా దేవునికి గ్రంథంలో రాయబడి ఉంటున్నాయి. మనము మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన ప్రార్థన విన్నపలు అన్ని కూడా ప్రభు దగ్గర చేర్చాలి. And the Holy Spirit of God encourages us, prompts us what we have to pray and what we should not pray also. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన హృదయాంతరంగంలో ఉంటూ ఆయన మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలని మూలుగులతో ప్రభు మనకి సహాయం చేస్తాడు. All three are involved when we pray. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ ముగ్గురు కూడా మన యొక్క జీవితంలో వారు పనిచేస్తూ మన సరైనటువంటి రీతిలో ప్రార్థన చేస్తానికి మనకు సహాయం చేస్తున్నారు. What an amazing thing! When I was young, I didn't know why they pray like
to Heavenly Father? Why not to Jesus Christ himself? Why people don't pray to Holy Spirit God? కాబట్టి నేను రక్షణ పొందిన కొత్తలో కూడా నాకు అనేకమైనటువంటి సందేహాలు ఉండేవి. ఎందుకు మన తండ్రిని దేవునికి ప్రార్థన చేయాలి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుకి ఎందుకు ప్రార్థన చేయకూడదు అని నాకు కొన్ని సందేహాలు ఉండేవి. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవునికి ఎందుకు ప్రార్థన చేయరు అనేటువంటి సందేహాలు నాకు ఉన్నవి. So that's why the Lord has put enough scriptures in the information in the scriptures how to pray, what to pray and all that, but we are not going to discuss any of those things right now. కాబట్టి దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి ఆయన యొక్క వాక్యంని మనం మన కోసం ఎంతో దేవుడు దేవుని యొక్క వాక్యం రాయించి పెట్టించున్నాడు. అయితే మన యొక్క ఈ దిన మన ధ్యానాంశంలో ఇవన్నీ లోపలికి మనం వెళ్ళము. What we are trying to see is only a few points in the scripture which helps us to include in our prayers. That's all. I'm not going into details of all the what should be prayed and to whom and all that. Briefly I'll touch them. That's all. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము మన యొక్క ప్రార్థన జాబితాలో ఎటువంటి ప్రార్థన అంశాలు మనం కలిగి ఉండాలి, వాటిని నేను అపోస్తలుడైన పౌలు ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ విషయాలు నేను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. And so quickly, spirit of unity. మొట్టమొదటి చూసినట్లయితే ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను మనం కలిగి ఉండాలని ప్రార్థించాలి. God may be glorified. కాబట్టి మన ద్వారా ఆ యొక్క ప్రార్థన ద్వారా ప్రభువు మహిమపరచబడాలి. That you may be filled with joy and peace. కాబట్టి మనమందరం కూడా మీరందరూ కూడా దేవుని యొక్క శాంతితోను సమాధానంతో సంతోషంతో మీరు నింపబడాలి. May overflow with hope. కాబట్టి మీరు పొంగి పొర్లేటువంటి ఆదరణను మీరు కలిగి ఉండాలి. And the grace of our Lord Jesus Christ may abide on you. కాబట్టి మన తండ్రి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానము అదే ప్రత్యక్షతను మీరు కలిగి ఉండాలి. That people may have the spirit of wisdom and revelation. దాని ద్వారా మీరందరూ కూడా ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ జ్ఞానాన్ని అదేవిధంగా ప్రత్యక్షత కలిగిన మనసును మీరు కలిగి ఉండాలి. And the eyes of their understanding be enlightened. కాబట్టి మీ యొక్క మనోనేత్రములు తెరువు చేయబడాలి. And to know what is the hope of his calling. అదేవిధంగా ఆయన పిలిచినటువంటి ఆ పిలుపులో ఉన్నటువంటి ఆ గొప్ప నిరీక్షణను మనం కలిగి ఉండాలి. And the riches of glory. అదేవిధంగా ఆ యొక్క మహిమ ఐశ్వర్యాన్ని మనము కలిగి ఉండాలి. That your love may abound. అదేవిధంగా మీరు ప్రేమ యందు మీరు అభివృద్ధి పొందాలి. And also in the knowledge and all discernment. అదేవిధంగా మీరు దేవుని యొక్క జ్ఞానం విషయంలోను అదేవిధంగా ప్రత్యక్షత విషయంలోను మీరు అభివృద్ధి చెందాలి. Sincere and without offense. అదేవిధంగా మీరు నిర్దోషమైనటువంటి మనసు కలిగినటువంటి వారై మీరు ఎవరిని కూడా గాయపరిచేటువంటి వారు కాకుండా నిర్దోషులుగా ఉండాలి. And may be filled with fruits of righteousness. అదేవిధంగా మీరు నీతి ఫలములను మీరు కలిగిన వారుగా ఉండాలి. And you may be filled with knowledge of his will. అదేవిధంగా మీరు దేవుని యొక్క చిత్తమును గురించినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీరు కలిగి ఉండాలి. And you may have may walk worthy of the Lord. అదేవిధంగా మీరు దేవునికి ఇష్టమైన రీతిలో ఆయనకి యోగ్యమైన రీతిలో ఆయన సంతోషపెట్టినట్లుగా మీరు జీవించాలి. And also to be fruitful in every good work. అదేవిధంగా మీరు అన్ని విషయాల్లో కూడా మీరు సమృద్ధిగా ఫలించేటువంటి వారుగా మీరు ఉండాలి. And also to increase in the knowledge of God. అదేవిధంగా దేవుని యొక్క జ్ఞానం సంబంధించిన విషయంలో మీరు అంతకంతకు మీరు అభివృద్ధి చెందేటువంటి వారుగా ఉండాలి. And may be strengthened with all might. అదేవిధంగా దేవుని యొక్క శక్తి చేత మీరు బలవంతులు కావాలి. In all patience and long suffering. అదేవిధంగా మీరు ఓర్పు విషయంలోను ఆదరణ విషయంలోను మీరు అభివృద్ధి చెందాలి. So we have so many points. I mean, there are endless points there actually. కాబట్టి మనం చూసినట్లయితే ఇంకా అనేకమైనటువంటి ఆ యొక్క విషయాలు ఆ యొక్క ప్రార్థనలో ఉంటున్నాయి. In fact, for all whom all we pray actually. కాబట్టి మనం ఎవరి గురించి మనం ప్రార్థన చేసినా we pray for all believers, all saints, right? కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం అందరూ మన విశ్వాసుల కోసం మనం ప్రార్థన చేస్తుంటాం కదా. We pray for the rulers, the kings, the prime ministers, presidents and all that. These are all our common prayer list. అదేవిధంగా మనం పరిపాలించేటువంటి నాయకుల నిమిత్తమై అధికారుల నిమిత్తమై అందరి గురించి మనం ప్రార్థన చేస్తాం. ఈ అంశాలన్నీ కూడా మన ప్రార్థన జాబితాలో అవన్నీ ఉంటాయి. And there are scriptures very clearly there. I'm not going to go through those scriptures. There are references like Colossians chapter 4 verse 2 to 4, 1 Timothy 2:1-4 and so on and so forth. కాబట్టి కొలొస్సీయులకు రాసినటువంటి పత్రికలో తిమోతికి రాసిన పత్రికలో కూడా మనం ఎవరి గురించి ప్రార్థన చేయాలని అంశాలు కూడా రాయబడ్డాయి. నేను వాటి లోపలికి వెళ్ళటం లేదు. Yeah.
So today we'll go a little more into what the Lord taught us to pray. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ దినం మనం ప్రత్యేకంగా ప్రభు మనకు నేర్పినటువంటి ఆ యొక్క పరలోక ప్రార్థన గురించి ధ్యానం చేస్తానికి మనం వెళ్దాం. And also the Lord Jesus, what he prayed himself. Very briefly we'll not go into too much details in this. కాబట్టి అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చేసిన ప్రార్థనలో కూడా నేను ఎక్కువ లోతుగా వెళ్ళను, కానీ మనకు కావాల్సినటువంటి విషయాలు మాత్రమే నేను మీకు పరిచయం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. So if we see in the Matthew's gospel according to Matthew chapter 6, we see a model prayer that God has Jesus Christ has taught us. కాబట్టి మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు తమకు ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు ఆయన వారికి నేర్పిన ప్రార్థన ఇక్కడ ఉంటున్నది. If there is one passage in the Bible, whole Bible, one passage which most of the Christians in the world know it by memory, by heart, they know it, but most of our brethren don't know. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఒక భాగం ఉంటున్నది. అది క్రైస్తవులందరికీ కూడా అది వారి కంఠోపాఠంగా చెప్పగలరు. అయితే మన యొక్క సహోదరులు మాత్రము దాని గురించి ఎక్కువ తెలియదు. That is this model prayer. కాబట్టి అది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మాదిరికరమైనటువంటి ప్రార్థన. Do you know why we don't pray? ప్రియమైనటువంటి వారులారా, ఎందుకు మన యొక్క సంఘాల్లో మనం ఎందుకు ఈ ప్రార్థన చేయము? Any guesses? One answer please. Why we don't do this prayer? దయచేసి కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నటువంటి అన్న వాళ్ళు ఎవరైనా ఎవరొకరు రెస్పాండ్ అయినా ఆన్సర్ చెప్పండి. ఎందుకు ఈ ప్రార్థన మనం చేయము? Jesus Christ himself said, when you pray you should pray like this. That means it's a wonderful thing. If you can really pray this prayer, that's a wonderful thing. But why do our brethren don't pray? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే శిష్యులకు చెప్పారు, మీరు ప్రార్థన చేసినప్పుడు పరలోకముందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు. అయితే ఎంత శ్రేష్టమైన విషయం అది. అయితే మనము ఎందుకు ఈ ప్రార్థన చేయము? ఎనీ ఆన్సర్స్? దయచేసి ఎవరైనా మా కాన్ఫరెన్స్ ఉన్నటువంటి సహోదరులు మీరు ఆన్సర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. So I'll give the actual reason later, but on a lighter side, I would like to say something. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దాని ఎందుకు చేయకూడదో దానికి ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని నేను తర్వాత మీకు తెలియజేస్తాను. దానికి ముందుగా ఒక సాధారణమైన రీతిలో దాన్ని మీకు చెప్పేదానికి దాన్ని నేను ప్రయత్నం చేస్తాను. I mean, I'm not saying not ఎందుకు చేయకూడదు, but why we don't do. కాబట్టి that's all. కాబట్టి మనం ఎందుకు ఆ ప్రార్థన మనము పాటించము దాని విషయంలో నా విషయాన్ని తెలియజేస్తాను. We'll see, but on a lighter side, I want to show you something. కాబట్టి దానికి ఆ యొక్క ప్రశ్నకు తేలిక, I mean, lighter side means as a joke. దయచేసి క్షమించండి. అయితే ఒక హాస్యాస్పదమైన విషయం దాని విషయాలు నేను తెలియజేయాలని మీకు ఇష్టపడుతున్నాను. The key is verse 12. దానికి ఉన్నటువంటి సమాధానం ఎక్కడ వచనంలో ఉందంటే 12వ వచనంలో ఉంటున్నది. అదేంటంటే our debts as we forgive our debtors. కాబట్టి మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. So it is since we don't difficult for us to do this, we don't do this prayer. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళు నేను తెలుస్తున్నారంటే మనకి ఈ పని చేయడం కష్టం కాబట్టి మనం ఈ ప్రార్థన చేయటం లేదు. Anyhow, so there are some beautiful points I want to refer. Our Father in heaven, hallowed be your name. కాబట్టి దీంట్లో ఎంతో శ్రేష్టమైన మాటలు ఉన్నాయి, వాటిని తెలియజేయాలని ఇష్టపడుతున్నది. ఏంటంటే పరలోకమందున్నటువంటి మా తండ్రి నీ నామం మహింపరచబడును గాక. And this is about praising God and worshiping God. కాబట్టి ఇది దేవుణ్ణి మనము ఆత్మసత్యంతో ఆరాధించేదిగా, ఆయన స్తుతించేదిగా ఉంటున్నది. His name may be glorified. Hallowed be your name. కాబట్టి ఆయన నామము భూలోకంలో ఆయన నామము మహింపరచాలని మనం ప్రార్థన చేస్తున్నాం. That's a beautiful prayer to the Father. Again, as I told, it's our Father. We pray to the Father. కాబట్టి అది మనకి పరలోకమున్నటువంటి మన తండ్రికి మనం ప్రార్థన చేస్తున్నాం. And then verse 10 shows again the first verse has nothing to do with us.
we are not praying for ourselves. కాబట్టి మొదటి విషయం చూసినట్లయితే ఆ యొక్క మొదటి అంశంలో మన గురించి అక్కడ ఏం లేదు, మనం దేవుణ్ణి మనము ఆరాధిస్తుంటున్నాం. Okay, verse 2, your kingdom come, your will be done on earth as it is in heaven. కాబట్టి నీ రాజ్యం వచ్చును గాక, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. And so we see that it is again the Lord's will may be fulfilled. కాబట్టి మరలా చూసినట్లయితే ఈ అంశం కూడా అది దేవుని యొక్క చిత్తము ఈ భూలోకంలో సంపూర్ణంగా నెరవేరినట్లుగా మనం ప్రార్థన చేస్తుంటున్నాం. It's again about God. ఇది కూడా దేవునికి సంబంధించినటువంటి అంశము, about his will. అదేవిధంగా ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తానికి సంబంధించినది. Not only in heaven but on earth. కాబట్టి పరలోకంలోనే కాదు ప్రభువా నీ చిత్తం నెరవేరేది, భూలోకంలో కూడా నీ చిత్తం నెరవేరాలి. So when does that happen, that his will be done on earth? ఎప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుని యొక్క ఆ యొక్క చిత్తము ఈ భూలోకంలో కూడా ఎప్పుడు నెరవేరబడుతుంది? When we yield ourselves to the Lord. ఎప్పుడైతే మనము దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకుంటామో అప్పుడు ఆయన యొక్క చిత్తము నెరవేరబడుతుంది. So again the point here is about God only. We are involved in this part, that his will may be done on earth means, Lord, I am committing myself to your care. I am committing myself to you so that your will may be done through us and in our life. కాబట్టి ఇక్కడ కూడా ఈ అంశం కూడా దేవునికి సంబంధించినది, దేవుని యొక్క చిత్తానికి సంబంధించినది. దేవా నీకు సంపూర్ణమైన చిత్తానికి ప్రభా నేను లోబడుతుంటున్నాను, ప్రభా నీ చిత్తం చేస్తాను నేను ఇష్టపడుతుంటున్నాను అని మనం సంపూర్ణంగా దేవునికి లోబడినప్పుడు మన ద్వారా ఆయన యొక్క సంపూర్ణ చిత్తాన్ని దేవుడు ఈ భూలోకంలో నెరవేరుస్తాడు. So there are 2 points in this verse. One is your kingdom come. ఈ వచనంలో ఈ యొక్క ప్రార్థనాంశం 2 విషయాలు ఉంటున్నాయి. నీ యొక్క రాజ్యం వచ్చును గాక మొదటిది, and then second one is about the will. కాబట్టి రెండవ అంశము దేవుని యొక్క చిత్తము ఈ భూలోకంలో నెరవేరును గాక. So in these 2 verses we have 3 points all about God. కాబట్టి ఈ యొక్క అంశంలో చూసినట్లయితే 3 విషయాలు ఉంటున్నాయి, అవన్నీ కూడా దేవునికి సంబంధించినవిగా ఉన్నాయి. And so again when you say your kingdom come means we are ready, Lord, we are ready to receive you, we are ready to come to you. That's what we are telling God. కాబట్టి దేవా నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్పినప్పుడు, దేవా తండ్రి మీ కొరకు మేము సిద్ధంగా ఉంటున్నాం ప్రభువా, మేము ఎప్పుడు కూడా మీకు ఇష్టమైన రీతిలో మేము సిద్ధపడి నీ రాక కొరకు మేము ఎదురు చూస్తుంటున్నాము అని చెప్పటం. అది this means telling God that, Lord, I am not too busy with all the worldly things, totally 24 hours. I am so much tied up. This IT job is, killing me from morning till night. I have to keep on working, Lord. I don't have time. I don't know how can I be ready for you. కాబట్టి ఈ యొక్క వచనం యొక్క అర్థం ఏంటంటే, దేవా నేను ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతల్లో పనుల్లో నేను చిక్కుకొని పోయి ప్రభువా నేను మునిగిపోయి ఉంటున్నాను, లేకపోతే ఈ యొక్క సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగాల్లో తలమునకలైపోతుంటున్నాను, నాకు సిద్ధపడడానికి సమయం లేదు అని చెప్పేది కాకుండా, అయ్యా నేను సంపూర్ణంగా నీ కొరకు నేను సిద్ధపడి ఉన్నానని చెప్పటం. Many times even while you are doing, you can still meditate about his scriptures. We can meditate about God, and God can still speak and you can still do your work. But thing is, our attitude, our heart should be always ready. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క పనుల్లో ఉద్యోగాల్లో మనము బిజీ అయినప్పటికీ కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ దాన్ని మెడిటేట్ చేస్తూ మనం ఉండొచ్చును. అదే దేవుడు మనతో మాట్లాడుతూ ప్రభు ఉంటాడు. కాబట్టి మన హృదయము మనసంతా కూడా ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం చేత నింపబడి మనము ఆ పరలోక సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి వారుగా ఉండాలి. And verse 11 says, give us this day our daily bread. కాబట్టి తర్వాత వచనం మనం చూసినట్లయితే 11వ వచనంలో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. And this is the only verse which talks about praying for ourselves. కాబట్టి ఈ యొక్క వచనం మాత్రమే మన కోసము మనం చేసేటువంటి ప్రార్థన అంశంగా ఇది ఉంటున్నది. This also shows dependency on God. అదే విధంగా ఈ వచనము మనం దేవుని పైన ఆధారపడేదాన్ని కూడా తెలియజేస్తుంటున్నది. This doesn't tell that, Lord, I can earn myself, I can earn my bread and everything, okay, and all that. It's not about that. Lord, give us this day our daily bread means I am dependent on you. Anything that you give, I am ready to take. కాబట్టి ఇక్కడ దేవా నా యొక్క సంపాదన నేనే సంపాదించుకుంటున్న ఆహారం నేను సిద్ధపరచుకుంటున్నాను అని చెప్పేది కాదు, కానీ దేవుని పైన ఆధారపడుతూ దేవా నాకు అవసరమైనటువంటి ఆహారాన్ని దయచేయి ప్రభా అని దేవుని పైన ఆధారపడ్డాన్ని తెలియజేస్తుంటున్నది.
There is a humility. అదే ఇక్కడ చూసినట్లయితే ఎంతో దీనత్వం కనిపిస్తుంటున్నది. There is dependence on God. అదేవిధంగా దేవుని పైన ఆధారపడటం ఉంటున్నది. And obedience. అదేవిధంగా దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం కూడా ఉంటున్నది. So many things involved in this one verse. కాబట్టి ఈ యొక్క వచనంలోనే అనేకమైనటువంటి అంశాలు దాంట్లో ఇమిడి ఉంటున్నాయి. And daily bread means it is not just the bread to eat, but anything that we need. కాబట్టి ఇక్కడ అనుదిన ఆహారం అంటే అక్కడ దేవుడు మనకి ఇచ్చిన ఆహారము, మనం తినే ఆహారమే కాదు కానీ మనకి కావాల్సినటువంటి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా దీంట్లో ఇమిడి ఉంటున్నది. And now comes verse 12, and forgive us our debts as we forgive our debtors. కాబట్టి ఇక్కడ 12వ వచనానికి వచ్చినట్లయితే, ప్రభువా మా యొక్క రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మమ్మును మా రుణములను క్షమించుము. So about forgiving, we have already forgiven, or we are going to forgive others? What is it written in Telugu, brother? అన్న మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము. క్షమించి ఉన్న ప్రకారం, which means already did. Yes, sir. Yeah. కాబట్టి మేము మా యొక్క రుణస్తులను మేము ఆల్రెడీ క్షమించున్నాం ప్రభువా, ఆ విధంగా మా రుణాలు కూడా నువ్వు క్షమించుము అని ప్రార్థన చేస్తుంటున్నాం. That's why we brethren, we don't pray this. కాబట్టి మన సహోదరులు ఆ యొక్క వచనం వలన మనం ఈ ప్రార్థన చేయము. I'm just joking, but we need to be very serious about this, because if we cannot forgive others, we cannot come and pray this prayer at all. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం అని నేను హాస్యాస్పదంగా ఆ విధంగా అంటున్నాను, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. And the forgiveness is a very beautiful topic. కాబట్టి ఇక్కడ క్షమాపణ అనేది, క్షమించడం అనేది, లేదా క్షమించబడడం అనేది ఇక్కడ ఎంతో మంచి అంశంగా ఉంటున్నది. I have a presentation on forgiveness, God willing, sometime later. కాబట్టి నేను కూడా ఈ యొక్క అంశం మీద ఎంతో ధ్యానం చేసి నేను కొంత దేని యొక్క వాక్యాన్ని నేను సిద్ధపరిచి ఆ స్లైడ్స్ లాగా పెట్టున్నాను. ప్రభు చిత్తం అయితే ఒకసారి నేను కూడా అది మీతో పంచుకుంటాను. Now also forgive our debts as we forgive others. That means that. కాబట్టి దేవా, నేను నా రుణస్తులను నేను ఏ విధంగా క్షమిస్తానో నీవు కూడా నా రుణములు ఆ విధంగా క్షమించు ప్రభు అని చెప్పటం దీనికి అర్థము. This is not just forgiving at all. It's like maintaining good relationship with others. కాబట్టి ప్రియమైనటువంటి వారు ఇక్కడ క్షమించడం మాత్రమే కాదు కానీ వారితో మన సహోదరులతో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటం. And now the verse 13 says, do not lead us into temptation. కాబట్టి 13వ వచనంలో చూసినట్లయితే, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. Deliver us from evil. కాబట్టి ప్రభువా మమ్మల్ని ఈ దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించుము. And it is again praying to God, Lord, your protection is needed on us. కాబట్టి ఇక్కడ ఈ వచనంలో దేవునితో మనం చెప్తున్నాం, దేవా నీ యొక్క కాపుదల మాకెంతో అవసరంగా ఉంటుంది ప్రభు అని చెప్పటం. For yours is the kingdom and the power and glory forever. కాబట్టి ఆ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలను నీకే చెందును గాక. Again we are magnifying God about his power, about his glory, about his kingdom, and again this is kind of a praise and worshiping God. కాబట్టి దాన్నిటి ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభు నీకే చెందును గాక అని దేవుని ఆరాధించేటువంటి వచనం అది. I think we have seen about 5 to 6 points, out of which there is only one point about ourselves. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే సుమారుగా 5-6 అంశాలు ఉంటున్నాయి. ఈ ప్రార్థనలో ఒక్క అంశం మాత్రమే మనకు సంబంధించిన అంశంగా ఉంటున్నది. It's all about God. కాబట్టి మొత్తం కూడా అది దేవుని గురించినటువంటి అంశాలే దాంట్లో ఇమిడి ఉంటున్నాయి. This is the model prayer. కాబట్టి ఇది మాదిరికరమైనటువంటి ప్రార్థన. And honestly, I don't know why all the non-brethren, after every prayer, even in the family prayer, they do this model prayer. కాబట్టి మన బ్రదరన్ సహవాసానికి వెలుపలటువంటి ఆ యొక్క సంఘంలో అన్ని వారు కూడా వారి యొక్క ప్రార్థన కూడికలను అయిపోయిన తర్వాత చివరిలో ఈ ప్రార్థనను వారు చెప్తూ ఉంటారు అలవాటుగా. I really don't know why they do that, but we don't do it because the prayer has to come from the heart, and we don't just read it what is in the scripture. There's nothing wrong to do that, but we have a better way. There are many more other things to
pray about. కాబట్టి వారు ఎందుకు అట్లా అలవాటుగా వారు చేస్తారో దాని గురించి మనకు తెలియదు, కానీ మనమైతే ఈ ప్రార్థన అనేది ఎప్పుడు కూడా అది మన హృదయంలో నుంచి మన హృదయంలో నుంచి అది రావాల్సిన ప్రార్థనగా ఉంటుంది. కాబట్టి అలవాటుగా ఏదో పుస్తకంలో రాయబడిన ప్రార్థన చదవటం అనేది అది అంత మంచిది కాదని, హృదయంలో నుంచి వచ్చేదిగా ఉండాలని చెప్పేసి దాన్ని మనం పాటించాం. Like everybody goes and just read this prayer, that's all. కాబట్టి అందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో అలవాటుగా ఒక ఆచారం అయిపోయింది, ఇది ఆచారంగా వాళ్ళు దాన్ని ఏదో చదివేసి దాని అర్థాన్ని గ్రహించలేకుండా అట్లా వెళ్ళిపోతుంటారు. And our prayers should be very meaningful. కాబట్టి మన ప్రార్థన ఎప్పుడు కూడా అది ఎంతో అర్థవంతమైనదిగా అది ఆ ప్రార్థన ఉండాలి. Many times we struggle to pray certain points. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ప్రార్థించేటప్పుడు కూడా కొన్ని అంశాలను బట్టి ప్రార్థన చేయడం మనకు ఎంతో కష్టంగా ఉంటుంది. And we need to examine ourselves even before we pray. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేసడానికి సిద్ధపడడానికి ముందుగా కూడా మనల్ని మనం పరీక్ష చేసుకొని మనం సరి చేసుకోవాలి. And so let's move further and look into one more passage, very very interesting passage. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనం ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత మరొక భాగాన్ని మనం చూద్దాం. ఎంతో ఆసక్తికరమైనటువంటి శ్రేష్టమైనటువంటి భాగం అది. And Jesus Christ himself taught this prayer to us. బట్ ఈ ప్రార్థన కూడా యేసుక్రీస్తు ప్రభువారే మనకి నేర్పిస్తున్నారు. And what did Jesus himself, what did he pray about? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ విధంగా ప్రభు ప్రార్థన చేస్తున్నాడో మనం ఇక్కడ చూస్తాం. Gospel according to John chapter 17 is a beautiful chapter. ఈ యోహాను రాసినటువంటి సువార్తలో ఈ 17వ అధ్యాయం అనేది అది ఎంతో గొప్ప అధ్యాయం, అది ఎంతో శ్రేష్టమైనటువంటి అధ్యాయం. And so I don't know if it takes going to take some time, but can you quickly read verses 1 to 5 from 17? దయచేసి యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఉన్న వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. So we see the first part of this prayer that Jesus is doing to the Heavenly Father was to glorify the Son. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని దేవుని చేసినటువంటి ప్రార్థనలో మొదటి భాగంలో ప్రభు ఏం చెప్తుంటున్నా అంటే, తండ్రి, నీ కుమారుని మహిమపరచుము అని ప్రభు ప్రార్థన చేస్తుంటున్నాడు. That your Son also may glorify you. కాబట్టి తద్వారా నీ కుమారుడు కూడా నిన్ను మహిమపరచునట్లుగా, that you have given him authority over all flesh. నీవు ప్రభువా ఆ విధంగా చేయలాగున నీవు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. And that he should give eternal life. తద్వారా ఆయన వారందరికి కూడా నిత్య జీవమును అనుగ్రహించినట్లుగా. To as many as you have given him. కాబట్టి నువ్వు ఎంత మందినైతే ప్రభువా నీ కుమారునికి దయచేసావో వారందరికి కూడా ఈ నిత్య జీవం ఇచ్చడానికి నువ్వు అధికారం ఇచ్చింటున్నావు. So if we are born again believers, మనము రక్షించబడినటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి మనము, it's the God the Father himself has chosen us that he has given us to Jesus Christ. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన మనల్ని ఆయన యొక్క సంపూర్ణ చిత్త ప్రకారంగా మనందరం కూడా ఏర్పాటు చేసుకొని తన ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారికి మనల్ని ఇస్తుంటున్నాడు. And so this is a great thing, salvation is something wherein all three are involved. కాబట్టి ఈ యొక్క రక్షణలో ఇక ముగ్గురు కూడా ఈ యొక్క రక్షణ కార్యంలో వాళ్ళు పనిచేస్తూ ఉంటున్నారు. God himself has to choose you and then give us to Lord Jesus Christ. తండ్రి దేవుడే ఆయన సంకల్పం చొప్పున మనందరినీ కూడా ఆయనే మనల్ని తీసుకొని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుకి ఆయన అప్పగిస్తుంటున్నాడు.
And before the Spirit of God, Holy Spirit God convicts our heart to repent and accept Lord Jesus Christ as the Savior. పరిశుద్ధాత్మ దేవుడు కూడా కఠినమైనటువంటి మన హృదయాలను ఆయన ఆయన పశ్చాత్తాపడినట్లుగా మనము దేవుని దగ్గర మనకు పాప క్షమాపణ పొందుకొని మారు మనసు పొందినట్లుగా మనకి సహాయం చేస్తూ రక్షణలోనికి మనల్ని నడిపిస్తుంటున్నాడు. All three involved in the salvation. కాబట్టి మన యొక్క రక్షణ కార్యంలో ముగ్గురు కూడా వారు పనిచేస్తూ ఉంటున్నారు. But why Jesus Christ is asking God the Father to glorify him? కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి నీ కుమారుని మహిమపరచు అని ఎందుకు ప్రార్థన చేస్తుంటున్నాడు? We all know that Jesus Christ came in the flesh to die for us. కాబట్టి మనకు అందరికీ కూడా తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్త మాంసం కలిగిన శరీరంలో ఈ లోకానికి వచ్చి మనందరి కోసమై ఆయన చనిపోయడానికి ఈ లోకానికి వచ్చాడు. And he left the heaven and came down as a human being. కాబట్టి ఆయన ఎంతో మహిమ కలిగినటువంటి ఆ యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి ఒక సాధారణటువంటి మనుషులుగా ఈ భూలోకంలో నివసించడానికి ప్రభు ఎంతగానో ఆయన తగ్గించుకొని లోకానికి వచ్చాడు. And now Jesus Christ is going to the cross for the purpose for which he came into this world. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ యొక్క చివరి గడికి వచ్చి ఉన్నానని చెప్తూ నేను ఆ యొక్క సిలువ మరణం పొందడానికి ప్రభు వెళ్తూ ఉంటున్నాడు. And all the disciples are going to desert him and then run away. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఆయన ఎంతగానో ప్రేమించి ఆయన అనుసరిస్తున్నటువంటి ఆ యొక్క శిష్యులందరూ కూడా వారు చెదరగొట్టబడిన వారిగా భయంతో నిండుకొని పారిపోయేటువంటి సమయం అది. And if at all gospel has to be preached, the gospel has to be preached by those disciples. కాబట్టి ఎంతో పిరికిగా ఉన్నటువంటి ఈ యొక్క శిష్యుల ద్వారా ఆ యొక్క దేవుని యొక్క సత్య సువార్త అనేది ప్రకటించబడాలి. And all these disciples were waiting that this God, Lord Jesus Christ, is going to establish a kingdom. కాబట్టి ఆ శిష్యులందరూ కూడా ఏం తలుస్తుంటున్నారంటే ఇదిగో మనిషి కుమారుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకంలో దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడని వారు ఎంతో ఆశపడుతూ ఉంటున్నారు. And with that great hope they saw so many miracles done by Jesus Christ. కాబట్టి ఆ గొప్ప ఆ యొక్క నిరీక్షణతో ఆయన రాజ్యం ఇక్కడ స్థాపిస్తాడని ఆయన చేసినటువంటి ఆ యొక్క అద్భుత కార్యాలన్నింటిని బట్టి కూడా వారు నమ్ముతూ వచ్చారు. Now the reality is going to kick in. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని వారు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. Because Jesus is going to be crucified. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణానికి అప్పగించి అక్కడ వారి కోసం ఆయన మరణించవలసి ఉంటున్నది. Their hearts have to be strengthened and see that Lord Jesus Christ is the true God. కాబట్టి అప్పుడు వారి యొక్క బలహీనమైన వారి హృదయాలు ఎంతో కూడా బలపరచబడాలి. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు ఈయనే ఆయన లోక రక్షకుడు అని వారు గ్రహించాలి. And as Jesus Christ is in the body, he is asking God the Father to glorify him. కాబట్టి ఆ యొక్క మనుష్య శరీరంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రార్థన చేస్తూ తండ్రి నీ కుమారుని మహిమపరచుము అని ప్రార్థన చేస్తుంటున్నాడు. And as we see verses 6, can you read a couple of verses, brother? ఓకే, దయచేసి 6వ వచనం చదువుతుంటున్నాను. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. See, again and again Jesus is emphasizing that all these people that are with me are given by you. కాబట్టి మరలా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని దేవుని చెప్తుంటున్నాడు, దేవా నేను ఎవరినైతే కలిగి ఉంటున్నానో వీరందరూ కూడా ఈ మనుషులందరూ కూడా వారు నీవు నాకు ఇచ్చినటువంటి వారే అని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. And this passage from verse 6 to 19, actually Jesus is praying for the disciples. కాబట్టి ఇక్కడ 6 నుంచి 19 వరకు ఉన్నటువంటి వచనాన్ని కూడా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల గురించి అక్కడ ప్రార్థన చేస్తుంటున్నాడు. Can you quickly read that, brother, because we'll have a better understanding. It shouldn't take much time, but దయచేసి నేను త్వరగా దీన్ని చదువుతాను, తద్వారా మనం మంచిగా అర్థం చేసుకుంటాం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీ నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను.
నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాటలు చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు గాని దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. So in verse 11 we see, now I am no longer in the world, but these are in the world. కాబట్టి 11వ వచనం చూసినట్లయితే, తండ్రి నేను ఈ లోకంలో ఇంకా ఉండను కానీ వీరు ఈ లోకంలో ఉంటారు అని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. And I come to you. కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను తండ్రి. Holy Father, keep through your name those who you have given me, that they may be one as we are. కాబట్టి పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమయులనాగున వారును ఏకమై ఉండునట్లుగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు వారిని కాపాడుము అని ప్రార్థన చేస్తున్నాడు. So Jesus is praying to the Heavenly Father that there may be unity in the brethren, in the disciples. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తూ అక్కడ శిష్యులలో తండ్రిని దేవుడు అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారికి ఎటువంటి వారు ఏ విధంగా సహవాసం కలిగి ఉంటున్నారో, ఎట్లా ఏకమైంటున్నారో ఆ రీతిగా సహోదరులు కూడా ఆ విధంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తుంటున్నారు. And what is the example he is giving? What kind of unity they should have? కాబట్టి ఎటువంటి ఏకత్వము వారు శిష్యులు కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఉదాహరణగా చెప్తుంటున్నాడు. Just like you and me are one. కాబట్టి ఎలా అంటే సహోదరులమైనటువంటి మనము ఇద్దరం కూడా ఒకటిగా ఉండాలనేటువంటి అర్థం అది. To really understand what Jesus is saying here, ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నటువంటి మాటను మనము ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలంటే we need to understand what Trinity is. కాబట్టి ఈ యొక్క త్రిత్వం అనేది ఏ విధంగా ఉంటుందో అది మనం అర్థం చేసుకోవాలి. All the three persons in essence are one. కాబట్టి ఇక్కడ ముగ్గురు వ్యక్తిత్వాలు అంటే కలిగినటువంటి దేవుడు ఆయన ఏకమై ఉంటున్నారు. And that unity in diversity between God the Father, God the Son, and God the Holy Spirit is amazing. It's unimaginable. We just can't understand that. కాబట్టి ఆ యొక్క తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆ యొక్క త్రియేక దేవుడు, ఆ యొక్క దైవత్వం ఉన్నటువంటి ఏకత్వం అనేది అది ఎంతో శ్రేష్టమైనదిగా మన జ్ఞానానికి మించినదిగా అది ఉంటున్నది. So also he is asking for the protection of these disciples. అదే విధంగా ఈ యొక్క శిష్యులందరినీ కూడా దేవాను కాపాడుము అని ప్రభు ప్రార్థన చేస్తుంటున్నారు. And also verse 13 we see that they may have my joy fulfilled in themselves. అదే విధంగా ప్రార్థన చేస్తూ తండ్రి వారి యందు నా సంతోషం వారి యందు పరిపూర్ణమగినట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నారు. That joy, my joy fulfilled in themselves. కాబట్టి నా సంతోషము వారి యందు పరిపూర్ణం చేయండి. What an amazing thing. I mean, our joy is different from joy of Jesus Christ. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఎంత అద్భుతమైన విషయం ఇది. మన సంతోషం అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి సంతోషానికి ఎంత వ్యత్యాసం ఉంటున్నది. And that God, Jesus Christ want that joy may be fulfilled in our lives. కాబట్టి అటువంటి సంతోషము యేసుక్రీస్తు ప్రభువారు కలిగినటువంటి యొక్క సంతోషము మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. And verse 15 he says that you should keep them from the evil one.
కాబట్టి 15వ వచనంలో ప్రభు ప్రార్థన చేస్తూ దుష్టు నుండి నీవు వారిని కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నారు. And verse 17 says, sanctify them by your truth. అదేవిధంగా 17వ వచనం చూసినట్లయితే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అంటున్నాడు. Your word is truth. కాబట్టి నీ వాక్యమే సత్యము. Sanctifying is to cleanse them, to make them holy, to make them separated from the world. కాబట్టి ఇక్కడ సత్యమందు ప్రతిష్ఠిత చేయడం అంటే వారిని పరిశుద్ధపరచడము, పరిశుద్ధపరచబడిన తర్వాత లోకానికి వేరుగా వారిని ప్రత్యేకమైనటువంటి వారినిగా చేయటం. And by your truth. అదేవిధంగా నీ యొక్క సత్యం చేత వారిని ఆ విధంగా చేయము అని ప్రార్థన చేస్తున్నాను. What is the truth? Your word is truth. కాబట్టి సత్యం అంటే ఏమిటంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యమే సత్యము. Which also means that we need to really always read the word of God to know his truth, real truth, and follow according to his will. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనం ఎంతో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఆ వాక్యం ద్వారా, ఆ వాక్య సత్యం ద్వారా మన జీవితాలు అది పరిశుద్ధపరచుకుంటూ మనము ఆ శ్రేష్టమైన రీతిలో ప్రభువు కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించే వారికి ఉండాలి. There are three phrases that we are all familiar with. మనము ఈ మూడు వాక్యాలు మనకు ఎంతో సుపరిచితంగా ఉంటున్నాయి. Or three words. 3 పదాలు. Justification. మొట్టమొదటిగా నీతిమంతునిగా తీర్చబడటం. Sanctification. అదేవిధంగా పరిశుద్ధపరచబడటం. And glorification. అదేవిధంగా మహిమపరచబడటం. The first one happens when we are born again, justification. కాబట్టి ఈ యొక్క నీతిమంతునిగా తీర్చబడడం అనేది ఎప్పుడైతే మనము మారు మనసు పొంది పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకుంటామో అప్పుడు మనల్ని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. Sanctification is an ongoing process. కాబట్టి ఇక పరిశుద్ధపరచబడడం అనేది అది మనకి జీవిత కాలం అంతా కూడా చేయవలసినటువంటి పని అది. Nobody is perfect. కాబట్టి మనలో ఎవరు కూడా పరిపూర్ణులము కాదు. But when the Lord comes, when we are taken up, we go with our glorified bodies. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షపరచబడతారో అప్పుడు కూడా మనం కూడా ఆయన ఉన్నట్లుగా మనం మార్చబడి ప్రభువుతో కూడా మనం పరలోకానికి కొనుక్కోబడతాం. And that is glorification. కాబట్టి అది మహిమపరచబడటం. So sanctification is an ongoing process and we need to be serious about striving for that. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా ఇక పరిశుద్ధపరచబడడం అనేటువంటి కార్యము అది మన జీవితంలో ప్రతిదినము కూడా జరగవలసినటువంటి కార్యం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రభుకు అసహ్యకరం ఇష్టమైనటువంటి ఏ పాపం కూడా మనలో లేకుండా మనం పరిశుద్ధపరచబడుకుంటూ మనం జీవించాలి. The other day I was discussing with one of my brothers. గడిచినటువంటి దినంలో నేను నా యొక్క సహోదరుడితో నేను మాట్లాడుతున్నప్పుడు we were little pained in our heart about the behavior of the people. కాబట్టి ప్రజల యొక్క ప్రవర్తన గురించి మేము మాట్లాడుతున్నప్పుడు అవి మా హృదయాలకు మా యొక్క హృదయాలకు ఎంతో బాధ కలిగించినటువంటి విషయాలు మేము మాట్లాడుకున్నాం. This is about believers. కాబట్టి అది మన యొక్క సహోదరుల గురించి విశ్వాసుల గురించినటువంటి మాటలు. And then when we say something to those people, they don't change. కాబట్టి ఎంతగా వారిని ప్రేమపూర్వకంగా వారికి దేవుని యొక్క అందించినప్పటికీ కూడా వారు ఎంత మాత్రం కూడా దాన్ని తీసుకుని ఆ విధంగా ఆ దేవునికి ఇష్టమైన రీతిలో మారేదానికి వారు ఇష్టపడటం లేదు. So we were discussing between us how can we make them understand. కాబట్టి మేము ఆ విధంగా మాట్లాడుకుంటూ వారికి అర్థమయ్యే రీతిగా ఏ విధంగా మనం వారికి చెప్పగలము అని మేము ఆలోచిస్తున్నప్పుడు they continue to do the same thing that they keep on doing in spite of telling them again and again, they will never change. కాబట్టి మాటిమాటికి కూడా ఆ యొక్క సత్యాలను వారికి బోధిస్తున్నప్పుడు కూడా వారు ఎంత మాత్రం కూడా పట్టించుకోకుండా తిరిగి మరలా అదే విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వారు ఆ యొక్క జీవితానికి అట్లా వారు జీవిస్తూ ఉంటున్నారు. What is the proof of your salvation? ప్రియమైనటువంటి వారలారా మనం రక్షణ పొంది ఉన్నామనే దానికి గుర్తు ఏంటి? The fruit of the spirit. కాబట్టి మన యొక్క జీవితంలో ఆ యొక్క ఆత్మ ఫలాన్ని మనం కలిగిన వారంగా మనం ఉండాలి. Good works. అదేవిధంగా మనం మంచి కార్యాలు చేసేటువంటి వారంగా ఉండాలి. If you commit some mistake, you don't repeat.
కాబట్టి మనం ఏదైనా పాపం చేసినప్పుడు మనము దాన్ని దేవుని క్షమాపణ వేడిన తర్వాత మరలా మనం అటువంటి పాపం చేస్తానికి మనం తెగించకూడదు. At some stage you should stop and move forward in the right direction. కాబట్టి కొన్ని సందర్భంలో మనం అక్కడ దాని అంత ముగించి వేసి మనము వేరొక ప్రదేశానికి వేరే మార్గాన్ని మనం వెళ్ళిపోవాలి. In the right way. కాబట్టి అది దేవునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి. If we don't do that, ఆ విధంగా మనం చేయకపోయినట్లయితే your salvation is questionable. కాబట్టి అప్పుడు నువ్వు నిజంగా నువ్వు మారు మనసు పొంది రక్షించబడ్డావా అనేటువంటి సందేహం కలుగుతుంది. I'm nobody to judge here anyone. కాబట్టి ప్రియమైనటువంటి వారు ఇక్కడ ఎవరు కూడా ఎవరిని మనం ఆ విధంగా ప్రశ్నించడం లేదు, కానీ మనకు జాగ్రత్త నిమిత్తమే తెలియజేస్తుంటున్నాను. If you're not changing in your life and continue to do the same thing again and again, then question yourself whether you are truly saved. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఒకవేళ నీకు జీవితంలో అదే చేసిన పాపం మాటి మాటికి మరలా చేస్తూ నువ్వు ఆ విధంగా కొనసాగుతూ ఉన్నట్లయితే నువ్వు దయచేసి ఒక క్షణం ఆలోచించి, ఇది నిజంగా నేను రక్షించబడినటువంటి వాడిగా ఉంటున్నానా, ఇది యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి జయ జీవితంగా ఉంటుందని ఒకసారి నిన్ను ప్రశ్నించుకో. Let us finish up the last part of it, and I would like you to read from verse 20 to 26, brother. దయచేసి నేను దీన్ని త్వరగా ముగిద్దాం. ఇక్కడ 20 నుంచి 20 to 26 అన్న. Verse 20 to 26. దయచేసి 20 నుంచి 20 వరకు వచ్చిన భాగం చదువుతున్నాను, దయచేసి గమనించండి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసేదనని చెప్పాను. So Jesus Christ is saying that just like before the foundation of the earth was laid, I was with you with the same glory that you have. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ జగత్తుకు పునాది వేయబడక మునిపే నీ వద్ద నాకు కలిగినటువంటి ఏక మహిమను నేను కలిగి ఉంటున్నాను. And Jesus' desire is that these believers, now this passage is all for all the believers. కాబట్టి ఈ యొక్క చదివినటువంటి భాగం అనేది అది అందరి విశ్వాసులకు సంబంధించినటువంటి భాగము. And Jesus desires that all these believers have to come to the same place where Jesus Christ is going, to the heaven. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన యందు విశ్వాసమైనటువంటి మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ స్థలానికైతే ఆయన ఎక్కిపోతుంటాడో అక్కడికి మనం అందరం కూడా వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. But before that, Jesus is emphasizing on one aspect, a very specific aspect. అయితే వీటన్నిటికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని ఆయన ఎంతగానో దాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. Jesus is not praying that these people may go and help others. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క శిష్యులందరూ వెళ్ళేసి వారందరూ కూడా చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేస్తారు అని కాదు, కానీ he is not praying that of course these are all good works that have to be done. కాబట్టి ఆ విధంగా మంచి చేయడం అనేది, మంచి పనులన్నిటికీ వాళ్ళకి సహాయం చేయడం అనేది మంచి విషయమే, కానీ the emphasis is again on unity.
కాబట్టి దేవుని యొక్క అక్కడ మనసంతా కూడా వారు ఏకత్వం కలిగి ఉండాలనేటువంటి దాని మీదే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కువగా ఆయన దాని గురించి మాట్లాడుతుంటున్నాడు. In verse 21 we see that ఈ యొక్క 21వ వచనం మనం చూసినట్లయితే that they may all be one. కాబట్టి మన యందు ఏకమై వారందరూ కూడా ఏకమై ఉండాలి అని ప్రభు ప్రార్థన చేస్తుంటున్నాడు. Like you Father, you are in me. కాబట్టి తండ్రి నీవు నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున I in you, and they also may be one in us. కాబట్టి నా యందు నీ యందు నేనును నా యందు నీవును ఉన్నలాగున వీరందరూ కూడా మన యందు ఏకమై ఉండాలని నేను వారి కొరకు నేను ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభు చెప్తుంటున్నాడు. Did anybody understand this? దయచేసి ప్రేమైనటువంటి వారులారా, ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి సహోదరులు ఎవరైనా దీన్ని అర్థం చేసుకున్నారా? Is there any logic to understand this? ఈ విషయాన్ని అర్థం చేసడానికి అక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏదన్నా మీకు అర్థమైందా? Mathematically does it make sense? కాబట్టి ఒక గణిత పరంగా దీనికి ఏమైనా అర్థం ఉంటున్నదా? I mean, we just cannot understand it. I in you and you in me, just we cannot understand. కాబట్టి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగునని ప్రభు చెప్పినటువంటి మాట మనకి జ్ఞానానికి మించినది. And they all in us. కాబట్టి అదే విధంగా దేవుడు చెప్తూ వారందరూ మన యందు ఏకమై ఉండవలనని అని ప్రభు చెప్తుంటున్నాడు. The simple thing that God is the understanding that I could get is that we will be in God when our character, our essence, everything would signify or actually matches with that of God. కాబట్టి నా యొక్క దేవుడు నాకు తెచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేనేం అర్థం చేసుకుంటున్నానంటే, మనం కూడా తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏకమై ఉన్నటువంటి లాగున మనము కూడా ఆయన యొక్క గుణగణాలను మన యొక్క జీవితంలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని మన యొక్క జీవితంలో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత పొందుకొని మన రూపాంతరం చెందినప్పుడు మనము కూడా పరిశుద్ధతలో దేవునికి ఉన్నటువంటి యొక్క స్టాండర్డ్స్ ని మనం కూడా రీచ్ అయినప్పుడు మనం కూడా వారితో కలిసి ఉన్నట్లుగా మనము నేను అర్థం చేసుకున్నాను. God is a holy God. దేవుడు పరిశుద్ధుడైన దేవుడుగా ఉన్నాడు. In him there is no sin. ఆయనలో పాపం ఎంత మాత్రం కూడా లేదు. There is no chance for sin to come anywhere near this holy God. కాబట్టి పరిశుద్ధుడైన దేవునికి సమీపంగా ఆయన పాపాన్ని కూడా చూడలేనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎంత మాత్రం ఆయనకు సమీపానికి కూడా పాపం వెళ్ళదు. His holiness is unimaginable. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధత అనేది మన యొక్క జ్ఞానానికి అది అందనిదిగా ఉంటున్నది. And this is what Jesus is praying, that these people may change their hearts and start behaving in a way that they are being taught how to be holy. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థించిన రీతిగా ఇదిగో నా శిష్యులైనటువంటి విశ్వాసులు కూడా వారు ఆత్మలు వారి యొక్క హృదయాలు కూడా ఆ విధంగా మార్పు చెందాలి. వారి యొక్క హృదయపూర్వకంగా అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని వారు కోరుకొని ఆ విధంగా వారు మారాలి అని ప్రభువు చెప్తుంటున్నాడు. That they may be one just as we are one. కాబట్టి తండ్రి దేవ మనం ఏ విధైతే ఏకంగా ఉంటున్నామో వారు కూడా అటువంటి ఏకత్వాన్ని ఈ యొక్క శిష్యులు విశ్వాసులు అందరూ కూడా కలిగి ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. Verse 23 says that I in them and you in me, that they may be made perfect in one. కాబట్టి వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉండాలని ప్రభు ప్రార్థన చేస్తుంటున్నాడు. So this word perfect again comes again and again. కాబట్టి ఈ యొక్క సంపూర్ణంగా చేయబడటటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనలో మరలా వస్తుంటున్నది. Its meaning of integrity is that. కాబట్టి ఈ యొక్క సంపూర్ణత అనేటువంటి విషయంలో అక్కడ ఏకత్వంలో అందరూ కూడా అటువంటి పరిశుద్ధమైన ఆ ఏకత్వం గురించినటువంటి సంపూర్ణతది. When I said integrity involves many things. Is completeness. I mean, perfect means, of course, there is a word. Complete is different, but here perfect in everything. కాబట్టి ఇక్కడ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు సంపూర్ణంగా ఉండాలి అని దేవుడు చెప్తుంటున్నాడు. పరిపూర్ణత అనేది కాదు కానీ ఇక్కడ ఈ సంపూర్ణతలోనికి వారు రావాలి అని ప్రభు ప్రార్థిస్తుంటున్నాడు.
And that's the desire of Jesus Christ. That's why he's praying this prayer for the believers. కాబట్టి ఈ యొక్క విశ్వాసులైనటువంటి మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆశ, ఆయన హృదయ వాంఛ ఏంటంటే ఇటువంటి ఏకత్వాన్ని మనం కలిగి దేవుని మహింపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. And last verse 26. కాబట్టి చివరి వచనం 26లో చూసినట్లయితే, that the love with which you loved me, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉన్నట్లు, and I in them. కాబట్టి నేను వారి యందు ఉన్నట్లును. That means Jesus is desiring that the love with which you loved me may be in them. కాబట్టి ప్రేమ ఏంటంటే వాళ్ళరా, ఇదంతా శ్రేష్టమైనటువంటి మాట. తండ్రి, నువ్వు ఎటువంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తుంటున్నావో అటువంటి ప్రేమ వీరిలో కూడా ఉండాలి ప్రభు, ఉండాలి తండ్రి అంటున్నాడు. And there is no end to these prayers. Already Jesus covered everything. కాబట్టి ఈ యొక్క ప్రార్థనకు ఇక్కడ ముగింపులు ఏంటంటే ప్రార్థనగా యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాలను ప్రభు ఇక్కడ ప్రస్తావించాడు. We can go on and on, but I would like to close shortly. కాబట్టి ఈ యొక్క నేను త్వరగా నా యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. In essence, Jesus, when we talk of prayers, we need to pray for everybody. కాబట్టి మనం ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు మనము అందరి గురించి మనం ప్రార్థన చేయాలి. We need to pray for the leaders of the countries. మనం పరిపాలించేటువంటి నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. Whether they are good or bad. వారు మంచివారైనా చెడ్డవారైనప్పటికీ కూడా వారి గురించి మనం ప్రార్థన చేయాలి. We pray for their salvation. అదేవిధంగా వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. We pray for the saints all over. అదేవిధంగా సర్వలోకంలో చెదిరినటువంటి సకల పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థన చేయాలి. And we pray that the Lord may open up avenues for the gospel to be preached at various places. అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాంతాలలో ప్రభు యొక్క స్వార్థను ప్రకటించడానికి ఆ ద్వారాలు తెరవ చేయబడాలని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. Pray for the healing. అదేవిధంగా అనేకుల ఆ యొక్క స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయాలి. In everything, ultimately we see that nowhere God is asking us to pray for wealth and prosperity. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళరా, ఇన్ని ప్రార్థనల గురించి మనం చూస్తూ వచ్చినాం. ఎక్కడ కూడా ఈ భూ సంబంధమైనటువంటి ఐశ్వర్య గురించి, ఘనత గురించి ప్రభు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. But are there excellent believers who are very rich, millionaires, multimillionaires? కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళరా, శ్రేష్టమైనటువంటి పరిశుద్ధులైనటువంటి విశ్వాసులు ఈ భూలోకంలో కూడా గొప్ప ధనవంతులుగా, వారు లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా ఉంటున్నారా? Yes, there are a lot of people. కాబట్టి అటు చూసినట్లయితే అలాంటి వారి సంఖ్య కూడా ఎంతో ఎక్కువగా ఉంటున్నది. Glory to God. కాబట్టి వారి ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. Because they also help a lot of people. కాబట్టి వారు కూడా పరిశుద్ధులైనటువంటి విశ్వాసులు కాబట్టి వారు అనేకమైనటువంటి అవసరం ఉన్న వారి కొరకు వారు ఎంతగానో సహాయం చేస్తుంటున్నారు. And it is Lord who is doing. I'm not against any rich people. There are a lot of rich people even in this congregation. So I'm not against anybody. కాబట్టి ప్రేమేంటంటే వారులరా, నేను ధనవంతులైనటువంటి వారికి నేను మాత్రం వ్యతిరేకని కాదు, కానీ మన యొక్క సహవాసులు కూడా అనేక మంది గొప్ప ధనవంతులుగా ఉంటున్నారు. If God gives us, all glory to God. కాబట్టి అంతా కూడా దేవుని ఇచ్చేటువంటి ఆశీర్వాదమే. కాబట్టి వాటి ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. Our aim should not be that to become rich. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనము వాటి వెంట పరిగెత్తేటువంటి వారంగా అదే మన గురిగా మనం కలిగి ఉండకూడదు. But all our prayers should be diverted towards the betterment of the spiritual wisdom and spiritual knowledge. కాబట్టి మన యొక్క ప్రార్థనలు అంతా కూడా ఎప్పుడు కూడా మనం ఆత్మీయమైనటువంటి క్షేమం నిమిత్తమై మన యొక్క ఆత్మీయ జీవితాలు అది ప్రభువుకి ఇష్టమైన రీతిలో ఉండలాగున మన యొక్క ప్రార్థనలన్నీ కూడా ఉండాలి. And we should also very specifically ask God to protect us from the evil one. అదేవిధంగా ఈ యొక్క దుష్టుడి నుంచి ప్రభువా నన్ను కాపాడు అని మనము ప్రత్యేకంగా మన ప్రార్థన అంశంలో అది ఉండాలి. The moment you want to really serious, suppose you have been telling lies through your life, not every time, but once in a way you keep telling lies. ఒకవేళ మన యొక్క జీవితాల్లో అప్పుడప్పుడు అవసరం వచ్చినప్పుడు అబద్ధాలు చెప్తూ ఉన్నట్లయితే, then what happens? Suppose you make a decision. Okay,
From now onwards, I am not going to tell lies at all. ఒకవేళ నువ్వు ఈ సమయంలో ఒక తీర్మానం ప్రభు దగ్గర తీసుకున్నట్లయితే, ప్రభువా అది ఎటువంటి పరిస్థితి అయినా కానీ, ఏ సందర్భమైనా కానీ నీకు అబద్ధం చెప్పను ప్రభువా నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే. By the way, do believers tell lies? ప్రియమైనటువంటి వారలారా, విశ్వాసులు అబద్ధాలు చెప్తారా? I don't think so. They ever tell lies. I don't think. కాబట్టి విశ్వాసులు వెంట మనం అబద్ధాలు చెప్పము. Am I correct? Am I true? నేను నిజమే చెప్తుంటున్నానా? I don't know. Check yourself. దయచేసి మన యొక్క జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం. And so, suppose we realize that we keep telling lies once in a way. కాబట్టి ఒకవేళ ఆ సందర్భాల్లో మనము అది సీరియస్ కాదు అనుకుని ఒకవేళ అబద్ధాలు చెప్తున్నట్లయితే, and we make a decision from now onwards, I'm going to tell truth. కాబట్టి ప్రభువా నేను ఈ దినాన నన్ను క్షమించు ప్రభువా, నేను ఈ దినాన ఒక స్థిరమైన తీర్మానం తీసుకుంటున్నాను, ఇంక ఎప్పుడు కూడా అది నవ్వులాటకు కూడా నేను అబద్ధం చెప్పను అని ఒక స్థిరమైన మంచి తీర్మానం తీసుకున్నట్లయితే, immediately Satan will bring a situation where you have to tell some lies. కాబట్టి వెంటనే దుష్టుడైనటువంటి శత్రువు అయినటువంటి సాతాను నువ్వు అబద్ధం చెప్పవలసినటువంటి ఆ యొక్క సందర్భాన్ని అక్కడ క్రియేట్ చేస్తాడు. And it's a challenge for you. కాబట్టి అప్పుడు నీకు అది ఒక సవాలుగా నీ ముందు అది నిలుస్తుంది. I can tell my experience. నా యొక్క జీవితంలో కూడా జరిగినటువంటి సందర్భాలను కూడా నేను మీకు తెలియజేస్తాను. Whenever I'm preparing to preach on forgiveness, నేను ఎప్పుడైనా కానీ ఈ యొక్క క్షమాపణ గురించినటువంటి వర్తమానానికి నేను సిద్ధపడుతున్నప్పుడు, immediately I'll get some situation where I'm hurt like anything and I just can't forgive. That kind of a situation comes in. కాబట్టి ఎప్పుడైతే నేను ఆ యొక్క క్షమాపణ గురించినటువంటి వర్తమానం నేను సిద్ధపడుతుంటానో, అప్పుడు తెలియని రీతిలో ఎవరో ఒకరు నేను వారిని క్షమించలేనటువంటి ఆ యొక్క పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. తద్వారా నేను ఎంతగానో క్షమించలేనటువంటి పరిస్థితి నేను ఎదుర్కొంటాను అక్కడ. But the Lord allows these things so that He is still testing. Are you really forgiving nature? Are you worthy to really teach about it? కాబట్టి దేవుడు కూడా అటువంటి సందర్భంలో ఆయన మనల్ని పరీక్ష చేస్తూ ఉంటాడు, నన్ను పరీక్ష చేస్తూ ఉంటాడు. నిజంగా నువ్వు ఈ యొక్క క్షమాపణ గురించి అనేటువంటి అంశాన్ని చెప్పేదానికి నువ్వు అర్హుడుగా ఉన్నావా? నిజంగా నువ్వు క్షమిస్తుంటున్నావా? అటువంటి క్షమాపణ ఇచ్చిన జీవితం నువ్వు కలిగి ఉన్నావా అని ప్రభువు కూడా అటువంటి సందర్భాలను మన జీవితంలో అనుమతిస్తాడు. Brothers and sisters, I want to bring to your notice one thing. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మీకు దృష్టికి ఒక శ్రేష్టమైన విషయాన్ని నేను తీసుకురావాలని ఇష్టపడుతుంటున్నాను. We are not really serious about our spiritual life. We are not. మనము మన యొక్క ఆత్మీయ జీవితాలను బట్టి మనము తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలను మనం తీసుకోవటం లేదని నేను ఖచ్చితంగా చెప్తుంటున్నాను. I'm very serious because people's behavior keep on not same. They don't change. If they're really serious about their spiritual holiness and spiritual truthfulness, then they definitely would change. కాబట్టి ఇక ప్రజలుగా విశ్వాసులుగా మనము గమనిస్తూ వస్తుంటున్నాను, వారు ఎంత మాత్రం కూడా వారి యొక్క ఆత్మీయ జీవితాలను వారు సీరియస్ గా తీసుకోవటం లేదు. ఎంతో నెగ్లిజెన్స్ గా, ఎంతో కేర్లెస్ గా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి అజాగ్రత్త మనం కలిగినట్లయితే ఎంతో ఆత్మీయ నష్టాన్ని మనం పొందుకుంటాం. Let us examine ourselves in the light of the Lord, in the light of the scriptures, and meditate on those scriptures, and wherever change is needed, let us make those changes so that we get closer to God and wait for His coming. కాబట్టి దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో దయచేసి మనం అందరం కూడా మనం పరీక్ష చేసుకుందాం. దేవునికి అసహ్యకరమైన ఇస్తున్నటువంటి పాపాలను దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు కూడా వాటిని బట్టి మనం ఎంత మాత్రం కూడా మనము మన హృదయాలను ప్రభు దగ్గర ఒప్పుకోకపోతున్నట్లయితే, మన పాపాలను ఒప్పుకోకపోతున్నట్లయితే, దయచేసి ఈ సమయంలో ప్రభు మన మనసులను తీసుకొచ్చేటువంటి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా దయచేసి ఎంతో దాన్ని మనం జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో క్షమాపణ వేడుకుంటూ ఆ పాపాల నుంచి విడుదల పొందేదానికి మనం ప్రయత్నం చేసి ప్రభు కోరిన పరిశుద్ధతను మనం పొందుకుందాం. Please don't think otherwise, that I'm always pointing out to something or the other, bad things, not good things. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దయచేసి నన్ను మన్నించండి. ఎప్పుడు కూడా నేను మంచి విషయాలను కాకుండా
ఈ విధంగా కొద్ది మనకు ఎంతో మన మనసుకు కఠినంగా కలిగించేటువంటి ఇక విషయాలను కూడా నేను ప్రతిసారి కూడా మీ మధ్యకి తీసుకొస్తుంటున్నాను. దాన్ని బట్టి మీరు 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 గమనించండి. The reason why I bring out those things is that I myself went through a lot of bad things, and I've been correcting myself again and again and coming closer to the Lord. I still have to improve a lot. కాబట్టి ఎందుకంటే నా యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి ఇష్టం లేని అసహ్యకరమైనటువంటి ఆ యొక్క పాపాలను నేను కూడా దేవుని సందులో నేను కొత్త కనుగొంటూ వాటిని కూడా తీసివేసుకుంటూ నేను ఇంకా ప్రభువుకు సమీపంగా వచ్చేటువంటి ఆ యొక్క జీవితాన్ని నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి అటువంటి విషయాలు మీకు కూడా నేను తెలియజేస్తుంటున్నాను. You can do those things only when you are very serious about your spiritual well-being. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ప్రతి చిన్న పాపాన్ని కూడా నీవు దాన్ని ఎంతో జాగ్రత్తగా తీసివేసుకోగలగలవు ఎప్పుడంటే నీ యొక్క ఆత్మీయ జీవితం గురించి నీవు అంత శ్రద్ధ కలిగినప్పుడు, నిజంగా నువ్వు ప్రభుని ప్రేమిస్తున్నట్లయితే నీవెంతో జాగ్రత్త తీసుకుని నువ్వు నిన్ను సిద్ధపరచుకుంటావు. May the Lord help each one of us to do so. కాబట్టి ప్రభువు మనం ఆ రీతిగా ప్రభుకి ఇష్టమైనటువంటి విధంగా మనము మన జీవితాలు ఉన్నట్లుగా ప్రభు మనకు అందరికి కూడా సహాయం చేయను గాక.